హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని ఢిల్లీ సుల్తాన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇల్టుట్మిష్ తన కుమారుడు నజీరుద్దీన్ మహమ్మద్ జ్ఞాపకార్థం ఢిల్లీలో నిర్మించిన సమాధి ఏది? ఆన్సర్ సుల్తాన్ గరి. కుతుబ్ మినార్ నిర్మాణమును పూర్తి చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. గోరీ వద్ద నుండి క్రీస్తు శకము 1260 సంవత్సరం వరకు మధ్య గల ముస్లిం చరిత్రను వివరంగా రాసిన తబాకత్ నజరి అనే పుస్తకమును రచించిన ఇల్టుట్మిష్ ఆస్థాన చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ మిహ్నాజుల్ సిరాజ్. ఇల్టుట్మిష్ కుమారుడు అయిన రుకునుద్దీన్ను తొలగించి ఢిల్లీ సుల్తాన్ అయ్యింది ఎవరు? ఆన్సర్ రజియా సుల్తానా. రజియా సుల్తానా పాలనా కాలం? ఆన్సర్ క్రీస్తు శకము 1236 సంవత్సరం నుండి 1240 సంవత్సరం వరకు. ఢిల్లీ సుల్తాన్ అయిన ఏకైక మహిళా పాలకురాలు ఎవరు? ఆన్సర్ రజియా సుల్తానా. నజీరుద్దీన్ యొక్క ప్రధాన మంత్రి ఎవరు? ఆన్సర్ బాల్బన్. నజీరుద్దీన్ మహమ్మద్ను బాల్బన్ విషమిచ్చి ఎప్పుడు హతమార్చాడు? ఆన్సర్ 1266 సంవత్సరంలో. మధ్యయుగ భారతదేశ ఉక్కు మనిషిగా ఎవరు గుర్తింపు పొందారు? ఆన్సర్ బాల్బన్. దివాన్ ఇ అరీజ్ అనే మిలిటరీ శాఖను ఏర్పాటు చేసి చిహల్ గనీని అణిచివేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ బాల్బన్. జిల్లేహ్ అల్లా, దీనినే దేవుని యొక్క నీడ అని పిలుస్తారు, ఎవరి యొక్క బిరుదు? బాల్బన్. సిజిదా అంటే సాష్టాంగ నమస్కారము, ఫైబోస్ అంటే సుల్తాన్ పాదములకు ముద్దు పెట్టే విధానము, నౌరోజీ వంటి పర్షియా విధానాలను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ బాల్బన్. బాల్బన్ అణిచివేసిన బందిపోటు దొంగలు ఎవరు? ఆన్సర్ మియోలు. బాల్బన్ ఎప్పుడు మరణించాడు? ఆన్సర్ క్రీస్తు శకము 1286 సంవత్సరంలో. బాల్బన్ తర్వాత ఢిల్లీ పాలకుడు అయిన అతని మనవడు ఎవరు? ఆన్సర్ కైకుబాద్. కైకుబాద్ కైమూర్లను చంపి ఢిల్లీపై ఖిల్జీ వంశాన్ని 1290 సంవత్సరంలో స్థాపించింది ఎవరు? ఆన్సర్ జలాలుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీలో ఖిల్జీ వంశ పాలనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకము 1290 నుండి క్రీస్తు శకము 1320 సంవత్సరం వరకు. జలాలుద్దీన్ ఖిల్జీ పాలనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకము 1290 నుండి 1296 సంవత్సరం వరకు. జలాలుద్దీన్ ఖిల్జీ దేపాల్పూర్ వద్ద ఓడించిన మంగోల్ దండయాత్రికుడు ఎవరు? ఆన్సర్ హలకు. జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో ఢిల్లీలోని మొఘల్ పురా వద్ద ముస్లింగా మారిన మంగోళ్లను ఏమంటారు? ఆన్సర్ నియో ముస్లిమాన్లు. అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకము 1296 నుండి 1316 సంవత్సరం వరకు. అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు ఏమిటి? ఆన్సర్ ఆలీ గుర్షబ్స్. జలాలుద్దీన్ ఖిల్జీ మేనల్లుడు ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. సికందర్ ఇ సామి
దీనినే రెండవ అలెగ్జాండర్ అంటారు. ఎవరి యొక్క బిరుదు? అల్లావుద్దీన్ ఖిల్జీ. దక్షిణ భారత్ పై దండయాత్రకు వచ్చిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.